వెల్కమ్ ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది ఒప్పో రెనో 15 సిరీస్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొంచెం యూస్ఫుల్ అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్ 3 మోడల్స్ వస్తుంది దీంట్లో సిరీస్లో. ఒప్పో రెనో 15, 15 ప్రో, 15 ప్రో మినీ స్మార్ట్ ఫోన్స్. ఇక్కడ బేస్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 15 చూసుకుంటే 46,000 వేరియంట్ వస్తుంది. అండ్ దాంతో ఇంకొక వేరియంట్ చూసుకుంటే 55,000 ఒకటి వస్తుంది. ప్రో మినీ చూసుకుంటే మాత్రం 60,000 ఉన్నాయని అయితే అంటారు. సో ప్రైజెస్ అయితే కన్ఫర్మ్ అయితే కాబోయి. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉందంట 15 సిరీస్. ఒకవేళ మీరు చెక్ చేసుకోవచ్చు. రేపు లాంచ్ అవుతుంది January 8 రోజున అయితే హింట్స్ అయితే బయటపడ్డాయి. నెక్స్ట్ చూసుకుంటే లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో లీజియన్ గో 2కి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్. ఏందన్నా లెనోవో లీజియన్ ఏంటంటే హ్యాండ్ హెల్డ్ అనమాట. ఇట్లా చేతిలో పట్టుకొని ఆడుకోవచ్చు అనమాట. స్మార్ట్ ఫోన్ అంత స్క్రీన్ ఉంటుంది, మంచి పీసీలో ఆడే గేమ్స్ ఏవైతే దీంట్లో కూడా ఆడుకోవచ్చు. దీనిలో ఏంటంటే స్టీమ్ ఓఎస్ వర్షన్ ఏదైతుందో సిఎస్లో కన్ఫర్మ్ చేసిరు. అండ్ ఇది వచ్చేసరికి అయితే జూన్లో అవైలబుల్, అంటే ఈ ఇయర్ జూన్ అంటే 5-6 నెలల తర్వాత మార్కెట్లోకి అవైలబుల్ ఉంటుంది అనేసి అయితే అన్నారు. సో కంట్రోలర్స్ ఉంటాయి, మీరు నింటెండో స్విచ్ చూసి ఉంటాయి, ఇట్లా కంట్రోల్ తీసి ఇట్లా కూడా ఆడుకోవచ్చు మన చేతిలో పట్టుకొని. సో నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళని చెప్పడం. సో మోటరోలా వాళ్ళకి అన్వేల్ చేసిరన్నమాట. వాళ్ళది ఇది సిగ్నేచర్ ఫోన్ అవుతుంది అన్వీల్ చేసి దాంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 చిప్సెట్తో పాటు 50 MP సోనీ LYDA కెమెరాతో పాటు కూడా వస్తుందనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ప్రైస్ చూసుకుంటే వేరే కంట్రీస్లో అయితే గ్లోబల్ లాంచ్ అయింది అనేసి అయితే అన్నారు. యూరోస్లో 899 యూరోస్ అనేసి అయితే ఉంది. మన ఇండియాకి వచ్చినప్పుడు డెడికేటెడ్ అప్డేట్ అయితే చేస్తాం. ప్రస్తుతం అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ బయటపడి Wi-Fi 7తో పాటు వస్తుంది, IP6869 రేటింగ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ బాగానే ఉంది, 186 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. సో చూద్దాం మనకి ఇండియాకి వచ్చిన ఏమైనా చేంజెస్ అయితే అప్డేట్ అయితే చేస్తాం. కాబట్టి సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే బ్రేవ్ బ్రౌజర్ నుంచి అన్నమాట. సో బ్రేవ్ బ్రౌజర్ గురించి మనకు అంతా తెలిసిందే కదా, చాలామంది ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇక్కడ బ్రేవ్ బ్రౌజర్ కొత్త యాడ్ బ్లాకర్ ఇంజన్ అయితే తీసుకొచ్చారంట. సో దీనివల్ల ఏమవుతుందంటే 75% మెమరీ యూసేజ్ అవుతుంది తగ్గుతుందంట అన్ని ప్లాట్ఫామ్ అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్ అనేసి అంటారు. సో ఇక్కడ ఏం టెక్నాలజీ యూజ్ చేసారో ఏం కోడింగ్ యూజ్ చేసారో నాకైతే తెలియదు. ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఇది అప్డేట్ అవుతుందో బ్రేవ్ 1.85లో ఇంకొంచెం ఆప్టిమైజేషన్తో పాటు కూడా వచ్చాము. 1.86కి ఇంకొంచెం బెటర్గా ఇంక్లూడ్ అవుతుంది అనేసి అయితే అన్నారు. నెక్స్ట్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ నుంచి అన్నమాట. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇది ఆఫ్లైన్ విండోస్ యాక్టివేషన్ ఆప్షన్ అవుతుండేమన్నమాట. ఇది దాన్ని కూడా వీళ్ళు ఆన్లైన్కి కన్సిడర్ చేసేస్తారు, ఫోన్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఫీచర్ని అయితే తీసేస్తారు. విండోస్ 10కి 7కి అండ్ 11కి కూడా తీసేస్తున్నాం అనేసి అయితే అన్నారు. సో కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు. ఒకవేళ విండోస్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఎన్విడియా వాళ్ళు అయితే అన్వీల్ చేశారు DLSS 4.5 మోడల్ని. సో దీనిలో ఇంకొంచెం అప్ స్కేలింగ్ టెక్నాలజీ అయితే యూజ్ చేసారని కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వచ్చింది. అక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే మనకు వచ్చే ఇది కొత్త గ్రాఫిక్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఇది మనకి ఎన్విడియా వాళ్ళది 40 సిరీస్ 50 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ లేకుండా కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందనేసి అయితే అంటారు. 20 సిరీస్ 30 సిరీస్ గ్రాఫిక్ కార్డులకు అయితే పెద్దగా ఇంపాక్ట్ఫుల్ అయితే కాదనేసి అయితే అంటారు. సో ఎవరు బెనిఫిట్ పడుతారు అంటే 40-50 సిరీస్ ఉన్న వాళ్ళకి కొంచెం బెనిఫిట్ వస్తుంది. VRAM టేబుల్స్ ఎక్కువ తక్కువ కానీ రన్ చేసుకోవచ్చు, కొంత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు అనేసి అయితే అంటారు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం AMD వాళ్ళని చెప్పడం. సో AMD వాళ్ళది కన్ఫర్మ్ చేసిరు ఏంటంటే AMD వాళ్ళు Ryzen 9 9950X3D2 ఇది ప్రాసెసర్ ఏదైతుందో దీంట్లో డ్యూయల్ 3D V-Cache CPU అయితే వస్తుందనేసి కన్ఫర్మేషన్ అది చేసిరమ్మంటే కొన్ని పిక్చర్స్ CESలో షోకేస్ చేసారు అనేసి అయితే చూపించారు. నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా AMD వాళ్ళ నుంచి. సో AMD వాళ్ళు మనం డెస్క్టాప్ సైడ్ కూడా 9000 సిరీస్ని తీసేసి 400 సిరీస్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటే ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే AI 400 ఫర్ డెస్క్టాప్ అనేసి అయితే ఒక పోస్టర్ వచ్చింది అనేసి డెస్క్టాప్ కోపైలట్ ప్రాసెసర్స్ అనేసి అయితే ఇక్కడ కొన్ని పోస్టర్స్ అయితే బయటపడ్డాయి. సో ఇక్కడ 400 సిరీస్ ఎట్లా వస్తుంది తెలియదు కానీ మనకు వస్తే ఇట్లా మేబీ 400G వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి అయితే అంటారు. సో చూడాలి, కన్ఫర్మేషన్ అయితే కాదు కానీ 9000 సిరీస్ లాస్ట్ అయ్యేటట్టు ఉంది. డైరెక్ట్ అక్కడ నుంచి ఇక నేమింగ్ స్కీమ్ అవుతుంది 400కి చేంజ్ చేసే అవకాశాలు అయితే ఒక సేమ్ ఇంటర్ లాగానే వాళ్ళు 14 జనరేషన్ నుంచి వెంటనే కోర్ అల్ట్రా సిరీస్కి జంప్ అయ్యారు. కోర్ అల్ట్రా 100, 200, 300 అన్నట్టు వీళ్ళు అదే చేస్తున్నట్టు 9000 సిరీస్ నుంచి AI 400 సిరీస్ కిందకి చేంజెస్ అయితే తీసుకొస్తున్నాను. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో ఏ ప్లే టేల్ ఇన్నోసెన్స్ అనే గేమ్ ఏదైతుందో మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. 379 రూపీస్తో పాటు వస్తుంది. కొంచెం ఓల్డ్ గేమే,
కాన్సెప్ట్ ఏంది, స్టోరీ ఏంటని అంటే మాత్రం ఒక డిసీజ్ అయితే స్ప్రెడ్ అవుతుంది, దాని నుంచి సర్వే కావాలన్నమాట. అక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బేస్ చేసుకొని స్టోరీ అంతా కూడా నడుస్తుంది. విజువల్గా పోయి యాక్షన్ ప్యాక్డ్ ఏమి ఉండదు, కొంచెం లాజిక్ యూజ్ చేయాల్సి వస్తే విజువల్గా కూడా బాగుంటుంది. 50 GB స్టోరేజ్ అనమాట అవి. 2 GB వీడియో మెమరీ ఉన్న, 8 GB ర్యామ్ ఉన్న ఈజీగా స్మూత్గా రన్ అయిపోతుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయినా సరే రన్ అయిపోతుంది. మోస్ట్లీ రికమెండేషన్ అయితే చేస్తాను, ఎంజాయ్ అయితే చేస్తారన్నమాట అవి. నా ఒపీనియన్ అవి వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను, ఇది ట్రై అయితే చేయండి. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.